రాష్ట్రానికి సంబంధించినటువంటి ఈ క్రైమ్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. యాక్సిడెంట్లు కానీ, లేకపోతే ఇంజనీరింగ్ విద్యార్థి పైన రేప్ కానీ, ఇట్లా అనేకమైనటువంటివి క్రైమ్ రేట్లు బాగా పెరిగిపోతున్నాయి. సూసైడ్లు కూడా బాగా పెరిగిపోతున్నాయి. సమాజంలో దీనిపైన చర్చ జరగాలి. సమాజంలో చర్చ జరగాలి. రైతుల ఆత్మహత్యలు కానీ, విద్యార్థుల ఆత్మహత్యలు కానీ, లేకపోతే ఈ క్రైమ్ కానీ, నిన్న బీదర్లో జరిగినటువంటి కాల్పల సంఘటన, వాడు ₹1,00,00,000 ఏటీఎంలో పెట్టాల్సినటువంటి డబ్బులు దొంగలు ఎత్తుకొచ్చి హ్యాబిట్స్లో బస్ ఎక్కే సందర్భంలో తనిఖీలు చేస్తుంటే అక్కడ కాల్పులు జరిపి పారిపోయారు. క్రైమ్ రేట్ ఎందుకు పెరుగుతున్నది? ఒక్కసారి ఆలోచించాలి. ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ప్రభుత్వ సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావును నియమిస్తే వామపక్షవాదులు, లేకపోతే అజ్ఞాన వేదికలు, లేకపోతే హిందూ వ్యతిరేకులందరూ కూడా చాగంటి కోటేశ్వరరావు ఏం చెప్తాడని అనవసరంగా ఆయనను విమర్శించేటువంటి ప్రయత్నం చేశారు. నేర ప్రవృత్తి తగ్గించే విధంగా, ధర్మం పెరిగే విధంగా, న్యాయం పెరిగే విధంగా, మనుషుల్లో అత్యంత బలిష్టమైనటువంటి విపరీతమైనటువంటి కోరికలు తగ్గించే విధంగా, సమాజంలో ఎవరికీ చేటు చేయకుండా బతికే విధంగా. ఎందుకు ఒకప్పుడు గుడి కేంద్రంగా ఉండేది, గుడికి వెళ్తూ వస్తూ ఒకప్పుడు 1%, 2% క్రైమ్ రేట్లు ఉండాలంటే కూడా తప్పు చేయాలంటే భయపడి, అంటే తప్పులు అంటే ఏమిటి, చేయాలంటే ఏమిటి, వాళ్ళ రోడ్లకు అనేకమైనటువంటి నిబంధనలు ఉన్నాయి, తప్పు చేస్తలేరా? అనేకమైనటువంటి రోడ్ యాక్సిడెంట్లు ఎందుకైతున్నాయి? 90% ప్రజల్లో అవగాహన లోపమే. 90% ప్రజల్లో అవగాహన లోపమే. ఇవాళ రోడ్ యాక్సిడెంట్లు జరిగేటివన్నీ కూడా అవగాహన లోపే. వాడికి కనీసమైనటువంటి జ్ఞానం కూడా ఉండదు. రోడ్డు మీద ఎట్లా నడపాలో తెలియకుండా వాడికి చేతిలో బండి వెళ్ళిపోతుంది, వాడు వెళ్ళిపోతుంటాడు అంతే. బండి, కారా, ఏదైనా కానీ ఎక్కడ ఆపాలి, ఎక్కడ ఆపకూడదు, ఎక్కడ నిలపాలి, ఎక్కడ స్లోగా పోవాలి ఏమీ తెలియదు. కారు ఉంది వెళ్ళిపోవాలి అంతే, బండి ఉంది వెళ్ళిపోవాలి అంతే. ఇట్లా చదువుకునేటువంటి సందర్భంలోనే విద్యార్థులకు క్రమశిక్షణ, నైపుణ్యాలు, చదువుకునేటువంటి సందర్భంలోనే స్కూల్ పాఠశాల సందర్భంలోనే వాళ్ళకు మంచి చెడు, క్రమశిక్షణ, టైం సెన్సు ప్రతిదీ నేర్పించుకుంటూ పోతే మంచిది చెడేది అనేటువంటిది ఉంటేనే అవసరం. అందుకనే మన చదువుల్లో ఉండేటువంటి లోపమే మనలో క్రైమ్ రేట్ పెరగడానికి కారణమవుతుంది. సమాజంలో క్రైమ్ పెరగడానికి, నేరాలు పెరగడానికి, నేర శాతం పెరగడానికి కారణం ఏంటంటే మన అవగాహన లోపం, మన చదువు లోపం. ఇట్లా పాశ్చాత్య ఒరవడిలో వెళ్తూ జీవితం అంతా స్పీడ్ యుగం పెరిగిపోయింది కాబట్టి మనం స్పీడ్గా ఉండాలనుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ వాడెవడో నక్సలైట్లకు పోవడం, వీడెవడో ఉగ్రవాదులు పోవడం, వాడెవడో దొంగతనాలు చేయడం, వీడెవడో దోపిడీలు చేయడం, దాన్ని గొప్పగా చిత్రీకరించడం, అవే సినిమాల్లో రావడం, నక్సలైట్లు గొప్ప అని సినిమాలు రావడం, లేకపోతే స్మగ్లర్లు గొప్ప అని సినిమాలు రావడము, లేకపోతే అమ్మాయిలను చెడాయించేవాడే హీరో అని గొప్పగా చూపించడము, సిగరెట్లు తాగడం, మందు తాగడమే గొప్ప అని సినిమాల్లో చూపించడము. ఇదే మన సమాజంలో పెరుగుతున్నటువంటి క్రైమ్లకు కారణం. అత్తాకోడళ్ళు కొట్లాడుకుంటేనే గొప్ప సీరియల్ కావడము, లేకపోతే ఇట్లా భార్యాభర్తలు వేరువేరుగా ఉండడమే గొప్ప అనేటువంటి చెప్పడము, ఎవరు అడ్జస్ట్ కాకుండా ఉండిపోవడమే. సమాజంలో ఎవరు అడ్జస్ట్ కావద్దు, నేను చెప్పిందే నెగ్గాలనేటువంటి విధంలోకి వెళ్ళిపోవడమే. అందుకనే చదువుకునేటువంటి సందర్భంలోనే, ఆ కరిక్యులంలోనే ఇవన్నీ నేర్పించకపోవడం వల్లనే సమాజంలో కేవలం ఎందుకు చదువుతున్నామంటే రేపు పొద్దుగాల ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, నా కొడుకు 10 లక్షల ఉద్యోగం రావాలి అంతే. ఎందుకు చదువుతున్నామంటే అంతే. సమాజం మీద అవగాహన అక్కర్లేదు, ఏది అక్కర్లేదు, ఏమి చేయాల్సినటువంటి అవసరమే లేదు. మానవత్వము, సమాజ జీవనము, వీటిపైన ఎటువంటి అవగాహన లేకుండా ఉండేటువంటి చదువుల వల్ల జరుగుతున్నటువంటి ఉపద్రవమే ఇవన్నీ కూడా. అన్నీ ఏది జరిగినా కూడా ఇంత పెద్ద వాడు నక్సలైట్కి పోయినా, ఎక్కడ పోయినా, ఏది లేకపోయినా అసలు భారతదేశము తాను తన చరిత్ర ఏది చెప్పకపోవడం అనేటువంటిదే ఇవాళ జరిగినటువంటి ఇవన్నిటికి కూడా అదే జరుగుతున్నది. దానికి ఇంకా అంతకంటే ఏం చెప్తాం?